అతనికి దేవుడంటే చాలా భయం, భక్తి. అతని భార్య పేరు మరియా. వారికి 2 చిన్నపిల్లలు. ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. శామ్యూల్ కుటుంబం గడవడమే కష్టంగా మారింది. అప్పులవాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి శామ్యూల్, మరియా చాలా బాధతో ప్రార్థన చేశారు. ప్రభువా, మాకు వేరే ఆధారం లేదు. మా పిల్లల ఆకలి తీర్చడానికి, ఈ అప్పుల బాధ నుండి బయటపడటానికి మీరే మార్గం చూపాలి అని కన్నీటితో వేడుకున్నారు. మరుసటి రోజు ఉదయం శామ్యూల్ పని వెతుక్కుంటూ పక్క ఊరైన ఎరికోకు బయలుదేరాడు. దారిలో వెళ్తుండగా కాలిబాట పక్కన లెదర్ బ్యాగ్ పడి ఉండటం చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. శామ్యూల్ ఆ సంచిని తెరిచి చూస్తే అందులో చాలా బంగారు నాణేలు, విలువైన పత్రాలు ఉన్నాయి. ఆ డబ్బుతో శామ్యూల్ అప్పులన్నీ తీరిపోతాయి. అతని కుటుంబం జీవితాంతం ధనవంతులుగా బతకచ్చు. ఒక్క క్షణం శామ్యూల్ మనసులో ఆలోచన వచ్చింది.